హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటి వెనకాల మేము వంకాయ చెట్లు పెంచాము. ఆ వంకాయలతో ఏం చేసామో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మా ఇంటి వెనకాల కొంచెం ప్లేస్ ఉందన్నమాట. మేము ఒక 3 వంకాయ చెట్లు వేసాము. స్టార్టింగ్లో అవి చిన్న చిన్నగా ఉన్నాయి. రోజు వాటర్ పోస్తుండే దానికి వంకాయలు వస్తాయి అని అసలు గెస్ చేయలేము మేము. మెల్లిమెల్లగా డే బై డే గడిచిన కొద్దికి కొంచెం కొంచెం చెట్లు పెద్దగా అవుతున్నాయి. మెల్లమెల్లగా ఫ్లవర్స్ వచ్చాయి అన్నమాట. ఫ్లవర్స్ వచ్చి అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట. దాని తర్వాత అవే ఫ్లవర్స్ చిన్న చిన్న పిందెలు అయినాయి. డైలీ వాటర్ పోసేటప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాయి. చిన్న చిన్నగా అయ్యాయి పిందెలు. వస్తాయిలే మామూలుగా ఇంట్లో వండుకొని అనుకున్నాం. కానీ అవి డే బై డే రోజులు గడిచిన కొద్దికి చాలా పిందెలు వచ్చాయి. పెద్ద పెద్ద వంకాయలు వచ్చాయి అన్నమాట. అసలు మేము షాక్ అనమాట. ఇన్ని వంకాయలు వస్తాయి అనుకోలే. ఫస్ట్ మేము ఒకసారి కట్ చేసాం వంకాయలని. అప్పుడే 1.5 kg వరకు వచ్చాయి. అవి మేము మా సరౌండింగ్స్లో పంచిపెట్టామన్నమాట. మళ్ళీ కొన్ని రోజులు వెయిట్ చేసాం. డే బై డే గడిచిన కొద్దికి వంకాయలు అనేది ఇంకా పెద్దగా అవుతున్నాయి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. మళ్ళీ ఫ్రెష్గా కూడా ఉన్నాయి అసలు. మేము ఈ ఫ్రెష్ వంకాయలు మళ్ళీ ఒక 1.5 kg వరకు కట్ చేసాం. కట్ చేసుకొని తీసుకొని ఫ్రై చేసుకున్నాం. అది కూడా ముందు చూపిస్తా వీడియోలో. కానీ ప్రజెంట్గా మనం బయట మార్కెట్లో కొనుక్కోవచ్చు, దొరుకుతాయి. కానీ న్యాచురల్గా ఉంటాయా లేవా తెలియదు. అదే మనం ఇంట్లో పండించుకొని కట్ చేసుకుంటే అవి కొన్ని వచ్చినా చాలు వచ్చినా మనకు అదో సంతోషం ఉంటుంది. అవి మనం ఇంకా కర్రీ చేసుకుంటే ఇంకా సంతోషం ఉంటుంది. అట్లా కట్ చేస్తుంటే కూడా మాకు ఎంత సంతోషం అనిపించిందో చూడండి. మా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ. అన్ని వంకాయలా అని షాక్ అయ్యారు. 3 చెట్లకి నియర్లీ 3 kgs వరకు వచ్చినాయంటే గ్రేటే. ఇంకా ఉన్నాయి. మా తర్వాత చిన్న చిన్న పిందెలు ఉన్నాయి. తర్వాత కట్ చేస్తామని మేము అలానే ఉంచామన్నమాట. వంకాయ చెట్లే కాకుండా మేము ఆనపకాయ చెట్లు, ఇంకా చిక్కుడుకాయ చెట్లు ఇవి కూడా ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. అంటే డైలీ మనకు వండుకోనికి వచ్చినా చాలు. ఏంటంటే మనం ఇంట్లో పండించుకొని ఫ్రెష్గా తింటే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా మిరప చెట్టు కూడా వేసాము. సైడ్కి మిరపకాయలు వస్తున్నాయి, అవి కూడా చూపిస్తా. చూడండి ఎన్ని వంకాయలు వచ్చాయో. లాస్ట్ టైం వీడియో తీయలేదు. చూడండి చాలా వంకాయలు నియర్లీ 1.5 kg ఉన్నాయి. తర్వాత సేమ్ వంకాయలు నేను కడిగి ఫ్రై చేసాను అనమాట. వంకాయల్ని కట్ చేసి ఒక బౌల్లో సాల్ట్ వేసి కట్ చేసిన వంకాయలు దాంట్లో వేసి కడిగి ప్యాన్ పెట్టి ప్యాన్లో ఒక 2 tablespoon ఆయిల్ పోసాను. ఎందుకంటే 1/2 kg వరకు ఉన్నాయి. పోసి కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్ వేసి ఫ్రై అయ్యాక 1 tablespoon అల్లం పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్లో ఫ్రై కావాలి, కొంచెం కొత్తిమీర వేసి అన్ని వంకాయలు వేయాలి. వేసి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి కొంచెం సేపు మూత పెట్టాలి. అవి బాగా మగ్గాలి. అయినా వంకాయలు కొంచెం తొందరనే మగ్గిపోతాయి అన్నమాట. కొంచెం సేపు అయ్యాక మగ్గాక దాంట్లో కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి మంచిగా మిక్స్ చేసి, అంటే దీంట్లో అడిషనల్గా నేను ఏం వేసాను అంటే కొంచెం శనగపిండి. మా ఫ్రెండ్ తెచ్చుకుంటుండే అనమాట ఫ్రై బాగుంటుండే. ఒక 2 tablespoon శనగపిండి వేసి, ఎక్కువ వేసుకోవద్దు, మళ్ళీ అది శనగపిండి ఉడకాలి కదా. మూత పెడితే చూడండి సూపర్ ఉంటుంది టేస్ట్. అయితే మీరు ట్రై చేయండి. వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. హాస్టల్స్లో చేస్తారు. కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. మీరు ఇష్టం ఉంటే కార్న్ఫ్లోర్ కూడా ట్రై చేయండి. ఫైనల్గా ఇది అవుట్పుట్. మా ఇంట్లో వంకాయలు మేము వండుకొని తిన్నాం. చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి.